హాయ్ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఉగాది చాలా సింపుల్గా అయిపోయింది ఈ ఇయర్. మా వారే ఈ ఇయర్ దీపాలు అన్నీ పెట్టేసి ఇంకా ఉగాది పచ్చడి చేశారు. నాకైతే అసలు ఈ ఇయర్లో ఎప్పుడు మా వారే చేస్తారేమో అని అంటారు కదా, అలా చేసినా బాగుంది అనిపించింది. యాక్చువల్గా అయితే ఇంట్లో మగవాళ్ళు దీపాలు పెడితే ఇంటి మొత్తానికి మంచిదటండి. అంటే మెయిన్ భార్యలకి పిల్లలకి మంచిది. మనం దీపం పెడితే పిల్లలకి మన హస్బెండ్కి, అదే వాళ్ళు అలా మగవాళ్ళు కనిపెడితే అందరికీ మంచిదంట అలా చెప్తారు. ఒరిస్సా వాళ్ళు ఎక్కువ మగవాళ్ళే పెడతారు లేడీస్ కన్నా. ఇంకా ఉగాది స్పెషల్ అయితే నేనైతే పులిహోర చేశాను. పులిహోర నేను నా స్టైల్లో నేను ఎలా పులిహోర చేశానో మీకు అది నేను పెడుతున్నాను. ఇదైతే నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేశాను. ఆ తర్వాత రైస్ని వేరేగా తీసేసుకోవాలి. దాన్ని చల్లారిన తర్వాత అందులో కొంచెం వేడిగా ఉంటున్నప్పుడే అందులోన కరివేపాకు, అలాగే అల్లం తురుము, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపితే అది ఫ్లేవర్స్ అనేవి పచ్చిగా ఉండే అల్లం తురుము కానీ కరివేపాకు కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి చాలా టేస్ట్ వెరైటీగా ఉంటుందండి. కొంతమందికి అలా చెయ్యరు, అలా ఇలా కూడా చేసి చూడండి. నేనైతే ఎప్పుడైనా పులిహోర చేసినప్పుడు పులుసు అనేది ముందుగా మరిగించేస్తాను దగ్గరగా అయ్యేంత వరకు. ఎందుకంటే రెడీగా మనం అలాగ తాలింపులో వేసేసి వెంటనే చేసేవచ్చు ఇవన్నీ చేసుకొని ఉంచితే. ఇంకా పులిహోరతో పాటు మా వారైతే టమాటా కర్రీ కానీ లేదంటే ఇలాగా ఆలు కుర్మా కానీ తింటారు. సో దానికోసం ఆలు కుర్మా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు నువ్వుల నూనె వేసుకుంటున్నాను తాలింపు కోసం. నువ్వుల నూనెతో పులిహోర చేస్తే చాలా టేస్ట్ అనేది చాలా వెరైటీగా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా మాది శ్రీకాకుళం కదా, అరసవిల్లోన ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు నువ్వుల నూనెతోని పులిహోర చేసేవారు. చాలా టేస్ట్గా ఉండేది. మేమైతే అరసవిల్లు ఎవరు వెళ్ళినా పులిహోర తెస్తే ముందు తీసుకొని తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఆ టేస్ట్ అనేది లేదు. నేనే చెప్తున్నాను, ఒకప్పుడు చాలా టేస్ట్గా ఉండేది. అందరం ఆ పులిహోర కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఆ టేస్ట్ అయితే లేదు. ఇంకా తాలింపు కోసం అయితే నేనైతే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు కొంచెం, అలాగే శనగ పలుకులు వేసుకొని తాలింపు పెడుతున్నాను. ఈ తాలింపులో కూడా నేను అల్లం, సేమ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేస్తాను. ఇందులో కూడా ఇలా కలిపినప్పుడు ఇందులో పచ్చిమిర్చి నేను ఎందుకు వేయలేదంటే నీతు తింటుంది, తనకి కారంగా ఉంటుందని వేయలేదు. మీరైతే వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. నేను 1 గ్లాస్ రైస్ చెప్తున్నాను. ఎప్పుడైనా చింతపండు పులుపు అనేది మనమైతే పుల్ల తీస్తాం కదా, అది 1 కేజీ రైస్కి 1/2 కేజీ చింతపండు ఉండాలి. 1/2 కేజీ చింతపండు అయితేనే కరెక్ట్గా కేజీ రైస్కి సరిపోతుంది. ఇది కొలత నేనైతే అంచనాకే చేస్తాను. ఒకవేళ ఎక్కువ ఐటెం చేసేటప్పుడు, ఎక్కువ 2 కేజీలు 3 కేజీలు చేసేటప్పుడు ఇలా 1/2 కేజీకి 1/2 కేజీ తీసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు ఫ్రై అయిపోయింది. ఇందులో నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. నేను ఇందులో ఒకటి వేయలేదు, మెయిన్ అదేంటంటే ఇంగు వేయలేదు. ఇంగు ఫ్లేవర్ మా వారికి నచ్చదు, అందుకే నేను ఇంగు వేయలేదు. కానీ కంపల్సరీగా ఇంగు వేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంగు లేకుండా పులిహోర అనేది ఉండదు కదా, కానీ మా వారికి ఆ ఫ్లేవర్ నచ్చదని నేను వేయను. నేను నార్మల్గా ఎక్కువ అందరూ వచ్చేటప్పుడు, రిలేటివ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం నేను ఇంగు వేసేస్తాను. వాళ్ళందరూ తింటారు కాబట్టి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంట్లో మా నలుగురమే కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు నేను మరిగించిన పులుసు చూసారా దగ్గరగా ముద్దగా అయిపోయింది. ఇలా వేసేసుకుంటే మీకు తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మరిగించిన పులుసు వేసేసి ఇది కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసిన తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్క వేయండి. ఆ వీడియో మిస్ అయింది. చిన్న బెల్లం ముక్క వేస్తే ఆ టేస్టే వేరండి. తీయగా పుల్లగా, ఎక్కువ వేయకూడదు, చిన్నది, మనకి నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్క. అంతకన్నా తక్కువైనా, దీనికైతే అంతకన్నా తక్కువే అవసరం. ఎందుకంటే నేను 1 గ్లాస్ చేశాను కాబట్టి ఒక 2 గ్లాస్ అనుకోండి, నిమ్మకాయ సైజ్ అని తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం పులిహోర కలిపేసుకోవడం, అన్నంలో కలిపేస్తే టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మన నీతు చక్కగా కూర్చొని మొత్తం ఆ పప్పులన్నీ
తీసుకొని తింటూ అలాగే రైస్ కూడా తిన్నది. ఇదైతే నా స్టైల్ పులిహోర. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఈ అన్నంలోన కలిపేస్తున్నాను దీన్ని. ఇదండి నా ఉగాది స్పెషల్ ఇవే. నేనేమి చేయలేదు ఎందుకంటే నాకు వీలు కాలేదు. ఇంకా స్వీట్స్ అవన్నీ తీసి దేవుడికి కూడా పెట్టను కాబట్టి నేనైతే చేయలేదు. ఇంకా ఒబ్బట్లు అవన్నీ ఉన్నాయి మా ఇంట్లోన, కానీ మా వారు ఒబ్బట్లు మా పిల్లలు కూడా తింటారు, కానీ నేనైతే చేసి దేవుడికి పెట్టాలి అని మరి చేయలేదు. ఇంకొక ఏంటంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది పాలకొండ. ఈ వేడికి మనం అలా స్టవ్ దగ్గరికి నిలబడి అలాగే ఒబ్బట్లు అన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇద్దరు ఉంటే దేనికైనా బాగుంటుంది, ఒక్కలమే చేయాలంటే మాత్రం కొంచెం బోర్ కొడతాయి ఇలాంటి వంటలు మాత్రం. అందుకనే నేను చేయలేదు. ఏమంటారు మీరు అందరూ, ఏకీభవిస్తారా నా మాటలకి? అదే ఒక్కలుంటే చేయలేము, ఇద్దరు ఉంటే అంటే ఒక్కలుంటే చేయగలం, కాకపోతే క్లైమేట్ కూడా కొంచెం బాగుండాలి. చెమటలు పట్టేసి చాలా దారుణంగా ఉంది ఇక్కడ వేడి. ఇంకా ఇప్పుడైతే ఇది నీతుది దసరా వీడియో, ఇది మీకు షేర్ చేశాను. దసరాకి మా అక్క బాల త్రిపుర సుందరిగా తయారు చేసి ఇలా తయారు చేసి దానికి పలదానం అన్నీ ఇచ్చారు. ఇది ఉగాది వీడియో. సేమ్ ఫ్రాక్, కాకపోతే అప్పుడు పిలకలు ఉన్నాయి, ఇప్పుడు హెయిర్ లేదు, గుండె అయింది కదా అందుకే ఇలా ఉంది. నీతో అయితే మామిడికాయ పట్టుకొని చాలా ఎంజాయ్ చేసిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.